అయినా ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. అందరూ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ పట్టుకొని తిరుగుతున్నారు. మనం కూడా అలాంటిది ప్లాన్ చేస్తే బెటర్. చేసేస్తే పోలే ఏ బావా? చేసేద్దాం. 2 లక్షలుంటే చేసేద్దాం. 2 లక్షలా? ఎందుకు? అవుతుంది మీను. కెమెరా, ఎడిటింగ్, యాక్టర్స్, మ్యూజిక్ అన్నీ కలిపితే ఇంకెక్కువ అవుతుంది. మావేని అడుగుదాం. వద్దు, నేనే ఏదో ఒకటి చేసి అరేంజ్ చేస్తాను. ఏయ్, నువ్వు కానీ నాన్నని అడిగావు? నువ్వు వద్దరాక ఎందుకు అడుగుతాను బావా? అసలు అడగను. నేను ఇవ్వను. మావయ్య ప్లీజ్ మావయ్య. అయినా బావేమన్నా బలదుర్గ తిరగడానికి అడుగుతున్నాడా? తన కెరియర్ కోసమే కదా. ఒకవేళ బావ జాబ్ చేస్తే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే అప్పుడు మీరు డబ్బులు ఇవ్వరా? వాడు జాబ్ చేస్తుంటే వాడు కోర్స్ నేర్చుకోవడానికి వాడే డబ్బులు అరేంజ్ చేసుకుంటాడు. ఇలా నీతో అడిగించాడు. అయినా బావేం అడగమనలేదు, నేనే అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు అడిగినా నా దగ్గర డబ్బులు లేవమ్మా. నేను పేరుకు మాత్రమే బ్యాంక్ ఎంప్లాయీని. నా బ్యాంక్ అకౌంట్లో 1 రూపాయి కూడా లేదు. మొత్తం మా నాన్న చేసిన అప్పులకే సరిపోయింది. మహానుభావుడు. ఏంటి మావయ్య, మీ కొడుకు కోసం 2 లక్షలు కూడా పెట్టలేరా మీరు? నేను నాన్న అడగద్దని చెప్పానా? సారీ నాన్న, నేను చూసుకుంటాలే. పద. ఏం చేస్తావు? అప్పు చేస్తావా? నీ దగ్గర డబ్బులు ఏమన్న విషయం నాకు కూడా తెలుసు. మీను, నేను చెప్పేది విను. పద. ఎంత కావాలి? మీకెందుకులే నాన్న, నేను అరేంజ్ చేసుకుంటాలే. నువ్వు ఆగవయ్యా. మావయ్య 2 లక్షలు మావయ్య. ప్రాజెక్ట్ ఓకే అవ్వగానే అడ్వాన్స్లో తిరిగి ఇచ్చేస్తాడు. సరే, నేను అరేంజ్ చేస్తాను. నీ మీద నాకు నమ్మకం ఉందిరా. కానీ ఇలా ఎన్ని రోజులు అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కువ టైం తీసుకోను నాన్న. ఎక్కువ టైం తీసుకో. సరే, ఎంత టైం తీసుకుంటావో అది చెప్పు. చూడరా, నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు డెమో తీస్తావో సినిమా తీస్తావో అది నీ ఇష్టం. ఓ 6 నెలలంటే మా బావకు చాలా ఎక్కువ. ఏ బావా? అయితే 3 నెలలు సరిపోతుందా అమ్మా? సినిమా ఫీల్డ్లో 6 నెలల్లో ఎవరు సక్సెస్ అవ్వలేరు నాన్న. అంత కష్టమైతే అక్కడ ఎందుకురా ఉండడం? వదిలేచ్చు కదా. 6 నెలలు గుర్తుపెట్టుకో. ఆ తర్వాత నేను నీకు టైం ఇచ్చినా కూడా మీనాక్షి వాళ్ళ నాన్న నీకు టైం ఇవ్వడు. ఆల్రెడీ మీ ఓన్ ఆ సినిమాలు కూడా వదిలేయమని 2-3 సార్లు చెప్పాడు. మధు, ఇప్పుడు సినిమాలని నీ లైఫ్ రిస్క్లో పెట్టుకుంటున్నావురా. ఆ తర్వాత ఏమైనా జరిగితే నిన్ను నమ్ముకుని వచ్చిన మీనాక్షి లైఫ్ స్పాయిల్ అవుతుందిరా. పెద్దవాడివి అయ్యావురా. ఇంతకుమించి నేను చెప్పలేను. అర్థం చేసుకో. బావా నువ్వేం ఫీల్ అవ్వకు. మావయ్య గురించి తెలిసిందే కదా, ఆయన అంతే. ఆయన చెప్పింది కూడా నిజమేగా. కొడుకు లైఫ్ ఏమవుతుందో అని భయం. మరి నువ్వు అలా సైలెంట్గా ఉండకపోతే ఆయనకి ధైర్యం చెప్పొచ్చు కదా. అంత ధైర్యం నాకు ఉండాలిగా. ఊరుకో బావా, ఊరు నుంచి వచ్చిన నాకే ఇంత ధైర్యం చెప్పావు. మావయ్యే కదా, ఆ డెమో ఫిలిం చేస్తే సెట్ అయిపోతుంది. డెమో ఫిలిం నేను చేస్తాలే కానీ నువ్వు ఇంకోసారి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు, ఓకేనా? బావా నేను నీకోసమే కదా బావా అడిగింది. సినిమా ఓకే అంతవరకు నేను ఇంట్లో డబ్బులు అడగకూడదని చాలా బలంగా ఫిక్స్ అయ్యాను మీనాక్షి. అది తెలియకుండా నేను ఇష్టం వచ్చినట్టు చేసేస్తావా? బావా నీకేమన్నా పిచ్చా? నువ్వు డెమో ఫిలిం తీయాలా వద్దా? తీయాలి. మరి అలాంటప్పుడు బయట నుంచి డబ్బులు అడిగే బదులు మావయ్యని అడిగితే ఏమవుతుంది? నువ్వు తీసుకుంటున్నావు అంతే, డెమో ఫిలిం చేస్తున్నావు అంతే. ఇంట్లో వాళ్ళ దగ్గర లోకు అయిపోతానేమో అన్న ఆలోచనలు మానేసి ఏ స్టోరీ తీస్తే బాగుంటుందా అని ఆలోచించు. అమ్మా మీనాక్షి, మధు. మావయ్య
నీళ్ళు. నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. వద్దు, ముందు నువ్వు కూర్చో. ఇవి 20,000 ఉన్నాయమ్మా. మిగతావి వాడి అకౌంట్లో వేశాను. నీ చేత్తో వాడికి ఇవ్వు. ఇది కూడా అకౌంట్లోనే వేసేయచ్చు కదా మావయ్య. వేయచ్చమ్మా. నువ్వు వచ్చి నన్ను అడిగావు కాబట్టి నువ్వే వాడికి ఇవ్వు. రేయ్, అవి నా సేవింగ్స్ నుంచి తీసిన డబ్బులు. జాగ్రత్త. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదురా, నీ కాబోయే భార్యకి. ఒకవేళ నీ షార్ట్ ఫిలింలో ప్రొడ్యూసర్ పేరు వేయించాల్సి వస్తే మీనాక్షి పేరు వేయించు. సరే. మీను, ఆగవే. ఏమైంది? పానీపూరి తిందాం, నువ్వే కదా బయటికి తీసుకొచ్చావు. ఇప్పుడు అలా వెళ్ళిపోతావేంటి? నైట్ నువ్వు నా మీద అరిచావు. హో, అదా మ్యాటర్. మరి నేను చేయొద్దని పని చేస్తే నా కోపం రాదా? వచ్చాడండి పెద్ద అర్జున్ రెడ్డి. ఏమన్నా అంటే ముక్కు మీద ఉంటది కోపం. ఏంటి పొడుగ్గా ఉన్నావు పొగరా? సరే, ఇంకెప్పుడు నీ మీద అలా అరవను. హ, నాకు నమ్మకం లేదు. నేను నిజంగా చెప్తున్నా, సారీ. నా బాధ నువ్వు నా మీద అరిచినందుకు కాదు, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా కదా. దొంగ అర్థం చేసుకున్నావు నువ్వు. ఈ పాటికి నీకు అర్థమై ఉంటే నా దగ్గరికి వచ్చి ప్రేమగా థ్యాంక్ యూ మీరు హెల్ప్ చేసినందుకు అని అనుండేవాడివి. తర్వాత ఇదిగో ఈ ఎటకారాలకి నా కుళ్ళు మండేది. సరే, థ్యాంక్ యూ మీను. ఎవడికి కావాలి నీ బొంగులో థ్యాంక్స్? ఐ లవ్ యూ. నువ్వు ఎప్పుడు నాతో ఇలా గొడవ పడుతూ ఉండాలి, నేను పుచ్చగిస్తూ ఉండాలి. ఇలాంటి డైలాగ్స్ నీ షార్ట్ ఫిల్మ్లో రాసుకో, నాకేం అవసరం లేదు. అరే, ఇప్పుడు నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలి? ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకోకుండా నా మీద అరవనని చెప్పి నాకు మాట ఇవ్వు. సరే, నువ్వు కూడా నన్ను అడగకుండా ఇంకెప్పుడు ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్నాను మాట ఇవ్వు. సరే, మాట ఇస్తున్నా. నీ కొత్త జాబ్కి ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అత్తమ్మా. నీ డెమోకి ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ అమ్మా. అత్తమ్మా ప్లస్ మీ. గాడ్ బ్లెస్ యూ మా. మావయ్య ఆల్ ది బెస్ట్ అమ్మా. నీకు కూడా ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ నాన్న. జాగ్రత్తగా ఉండు, కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే ఉంచు. ఎవరైనా ఏమైనా అన్నా, ఏమన్నా కామెంట్ చేసినా పట్టించుకోకు. నీ పన్ను చూసుకుని వచ్చేసాయి. ఓకే బావా. ఓ కొత్త అమ్మాయి జాయిన్ అయిందంటే అబ్బాయిలందరికన్నా నీ మీదే ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడుకో. ఓకే, మాకు తెలుసు ఏం చేయాలను. తెలుసు తెలుసు. ఇదిగో నువ్వు జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే బాగోదు చెప్తున్నా. చిచి, నేనేం దాని గురించి మాట్లాడట్లా, నువ్వు జాగ్రత్త అని చెప్తున్నా అంతే. సరే, చెప్పిందంతా అర్థమైంది కదా. అర్థమైంది. ఈసారి నువ్వు కొత్త మీనాక్షిని చూస్తావు చూడు. అదే చూద్దాం. Meenakshi, right? That is your desk. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఐమ్ మీనాక్షి. ఐమ్ రాధా. హాయ్, హాయ్. హాయ్, నేను రమేష్. వీడు సురేష్, ఇంకా రాలేదు. హాయ్.
ఎరా సురేష్ లేటుగా వచ్చావు, ఏం చేస్తున్నావు? ఇసుక అమ్ముకుంటున్నారా రమేష్? నువ్వు త్వరగా వచ్చి ఏం చేస్తున్నా? చేపలు పడుతున్నానులే. పట్టుకో పట్టుకో, జాగ్రత్త రోయ్, జారిపోగలవు చేపలు. సరే గాని ఆ కొత్తగా వచ్చిన చేపను పట్టొచ్చుగా. ఎవరు? ఆ శివర్నున్నమ్మాయా? ఆ, అయినా మనకెందుకు లేరా, మనకు పడేలా కనిపిస్తలేదు. ఈ పాటికి ఎవడో ఒకడు వలేసి ఉంటాడులే. ఉంటాడు ఉంటాడు, ఆయ్. ఎవడోడు ఉంటాడు. హాయ్, ఐమ్ వసంత్. హాయ్, ఐమ్ మీనాక్షి. ఓకే, యా తెలుసు, న్యూ జాయినింగ్ కదా. అవును సార్. నో జస్ట్ కాల్ మీ వసంత్. ఓకే వసంత్. ఐ యు నర్వస్? నో, ఐమ్ ఫైన్. ఓ పక్కా? యా. ఓకే దెన్ క్యారీ ఆన్. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమ్ మీట్ మీ ఎనీ టైమ్. ఓకే సార్. మళ్ళీ వసంత్. గుడ్, బాయ్. ఇప్పుడే చెప్పానా, అప్పుడే ఒలేశాడు చూడు. అవును రోయ్. అయినా వసంతగాడు వచ్చాక మన వాళ్ళు ఎవరు పడతారులేరా. సర్లే, ఏం చేస్తాం? ఆ, ఏమైంది? లిఫ్ట్ కావాలా? వద్దు, మా బావ వస్తాడు. బావా? మ్, పెళ్ళైపోయిందా? లేదు కానీ ఫిక్స్ అయింది. ఓ మ్, నైస్. అదిగో మా బావ. హాయ్ బ్రో, వసంత్. హాయ్ మధు. ఓకే మీనాక్షి, బాయ్. బాయ్. ఎవడాడు? హా, వసంత్ అని కొలీగ్. కొలీగా? వాడు చూడటానికి కొంచెం డేంజర్ గాడ్లా ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. పిచ్చి దానిలో క్లోజ్ అయిపోకు, అర్థమైందా? ఏంటి బావా, అనుమానిస్తున్నావా? అనుమానం కాదే, లాస్ట్ టైం ఏం జరిగిందో గుర్తుంది కదా, జాగ్రత్త చెప్తున్నా అంతే. బైక్ ఆపు. ఆ? బైక్ ఆపు. మీనాక్షి, మీను, ఎక్కడికి పోతున్నావు? ఇదే నా భవను నన్ను అర్థం చేసుకుంది. ఇప్పుడు నేను ఏమన్నానని? కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాను, అది కూడా చెప్పకూడదా? అందులో మీనింగ్ వేరేలా ఉందిలే బావా. నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తావే, అందుకే చెప్పాను. అది నిన్ను అనుమానించినట్టు కాదు. సరే సరే అంటే అంతే. సరే, సారీ, పద వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి రమ్మంటుంటే షో చేస్తున్నావు? సరే, సారీ మీను, ఇంకోసారి అలా రాను, ఓకేనా? ప్లీజ్. సినిమాకి వెళ్దామా? పద. అయినా వద్దులే బావా, నీ సినిమాను చూస్తా డైరెక్ట్. ఇంకా అబ్బా, అంతొద్దు. నా సినిమా ఓకే అవ్వాలి, రిలీజ్ అవ్వాలి, చాలా టైం పడుతుంది. అప్పటిదాకా ఏ సినిమా చూడవా? అమ్మో, అలా అయితే కష్టమే కదా, మూసుకొని పద. మ్.
బావా హ్మ్? రేపు నీ పేరు కూడా ఇలానే వస్తుంది కదా, డైరెక్టెడ్ బై మధుసూదన్ అని. దానికి ఇంకా టైం ఉందిలే. సో అలా ఇద్దరిని కలిపి అక్కడ ఎండ్ చేస్తాం. ఎలా ఉంది? వావ్, చాలా మంచి ఫీల్ ఉంది. ఏయ్ నిజం చెప్పు, నీకేమన్నా చేంజెస్ చెప్పాలనిపించిందా? లేదు లేదు, ప్రతి సీన్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంతా బాగుంది కానీ మధ్యలో ఫైట్ పడితే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏయ్ ప్లీజ్ రా. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ముందు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. మనకి యాక్టర్స్ కావాలి, కెమెరామెన్ కావాలి, లైటింగ్కి, వీటన్నిటికీ కలిపి ఎంత బడ్జెట్ అవుతుందో లెక్కేద్దాం. ఫస్ట్ ఎన్ని రోజులు షూట్ చేస్తామో ప్లాన్ చేద్దాం. యా రైట్? ఓకే. సరే. మే ఐ యా ప్లీజ్. రమ్మన్నారంట. మీకు ఇచ్చిన వర్క్ ఎందాక వచ్చింది? మేనేజర్ అడిగారు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రోజు ఆ రేపటికల్లా ఫినిష్ అయిపోతుంది మొత్తం. గుడ్. డౌట్స్ కోసం కూడా నన్ను కన్సిడర్ చేయకుండా ఫినిష్ చేశారంటే గ్రేట్. అంటే అయిపోయాక మీకే కదా ఇస్తాను, సో అప్పుడేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మీదేమనుకోకపోతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి. భయపడకు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్. ఓకే. మీ నేటివ్ ఎక్కడ? అన్నట్టు మీ బావతో ఉండడం ఏంటి? అదంతా ఇప్పుడెందుకులేండి, చాలా పెద్ద కదా. నాకేం పని లేదు, చెప్పండి. నాకు మీ గురించి తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. మీకు పని లేదేమో, నాకు చాలా వర్క్ ఉంది. కమాన్ మీనాక్షి, నీకు వర్క్ ఇచ్చేది నేనే. కొలీగ్స్ అంటే ప్రొఫెషనల్గానే కాదు, పర్సనల్గా కూడా ఇంటరాక్ట్ అవుతే కొంచెం వర్క్లో ఈజీగా ఉంటుంది. మాది ఆదిలాబాద్. సో అలా అయింది. ఇప్పటికే చాలా చెప్పేశాను, ఇంకా ఏం చాలా. కాదులే, ఇప్పటికైనా తెలిసింది కదా. ఏంటి? ఏం లేదు, మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా డీసెంట్గా ఉంటుంది మీనాక్షి. థ్యాంక్ యూ. మై ప్లెజర్. నాకు వర్క్ ఉంది, సో చేయాలి. యా ప్లీజ్ క్యారీ ఆన్. ఏంటి వెయిటింగా? నాతో వచ్చి మీ బావని ఆట పట్టొచ్చు కదా సరదాగా. ఆహా వద్దు, సీరియస్ అవుతాడు మా బావ. ఓ అయితే వద్దులే. పోనీ మీ బావ వచ్చేదాకా నీ కంపెనీ ఇవ్వనా? ఆహా వద్దు. ఎందుకు భయపడుతున్నావు? మీ బావకి నీ పైన నమ్మకం లేదా? ఉంది. మరి నేను నీకు కంపెనీ ఇస్తే ప్రాబ్లం ఏముంది? హాయ్ బ్రో, మీరు వచ్చేదాకా మీనాక్షి కంపెనీ ఇస్తున్నా. ఎనీవే ఐఎమ్ లివింగ్. బాయ్ మీనాక్షి. నేను వచ్చే వరకు ఒక్కదానివే వెయిట్ చేయలేకపోతున్నావా? సర్లే బండెక్. నిన్నే చెప్పాను కదా వాడు డేంజర్ గార్డ్లో ఉన్నాడు, దూరంగా ఉండమని. బావా అది కాదు బావా. ఏమనంటే ఊరికి అలుగుతావు. రేయ్ ఎక్కడరా? కార్ పార్క్ చేస్తున్నావు, వస్తున్నా. ఓకే సరే వచ్చాయి.
మన పని ఎంతవరకు వచ్చింది? ఏం పనిరా బాబు, నువ్వేమో లైట్ పిల్ల ఈజీగా పడిపోతున్నావు, అదేమో అప్డేట్ అయినట్టుంది, లిమిట్స్లో ఉంటుంది. మన దెబ్బకి అలా అయిపోయి ఉంటుంది. కొంచెం కూడా క్లోజ్ అవ్వలేదా? ఎన్నోసార్లు ట్రై చేశాను బైక్ ఎక్కించుకోవడానికి, అస్సలు ఎక్కట్లేదు. ఒక్కసారి ఎక్కినా చాలు ఫొటోస్ తీసి ఆఫీస్ మొత్తం హల్చల్ చేద్దాం అనుకున్నాను, అస్సలు దొరకట్లేదు. అయినా వదిలిపెట్టాను. అందుకే ఈరోజు దాని బావకి చిన్న గొడవ పెట్టాను. ఏదో ఒకటి చెయ్యు, దాని పరువు మాత్రం పోవాలి. దానివల్లే నా ఆఫీస్లో నా రెస్పెక్ట్ అంతా పోయింది. దాన్ని వదలకూడదు. నా రూమ్మేట్ వచ్చి వెంటనే నాతో అడిగింది, ఏంటి సుష్మా రూమ్ షిఫ్ట్ అయ్యావా, లగ్జరీ ఫ్లాట్ ఫొటోస్ అని ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నామని. అప్పుడు నేను చాలా కామ్గా రిప్లై ఇచ్చా. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్లో పోచారంలో 2 BHK బుక్ చేశా, అది కూడా జస్ట్ 63 lakhs ఆల్ ఇంక్లూజివ్లో. తను ఒక్కసారి సర్ప్రైజ్ అయింది. ఆ ప్రైస్కి ఆరెంజ్ అమ్యూనిటీస్, అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం. అప్పుడు నేను చెప్పాను, ఏఎస్బిఎల్ అంటేనే ఫస్ట్ క్వాలిటీ అండ్ కంఫర్ట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఆఫర్ 38 April వరకు మాత్రమే వ్యాలిడ్. సో నా ఫ్రెండ్ కూడా సైట్ విజిట్ బుక్ చేసుకుంది. మీరు కూడా త్వరగా వెళ్ళి చేసేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి.